ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఫుటింగ్ నుండి స్లాబ్ వరకు ఒక పిల్లర్ కి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈ రోజు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. సో ఫుటింగ్ నుంచి స్లాబ్ వరకు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కింద నుంచి స్లాబ్ లెవెల్ వరకు ఎంతైతే కాస్ట్ అవుతుందో, మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుందో, అదే విధంగా మేస్త్రికి ఎంత ఖర్చు అవుతుందో అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ గా 9 ఇంచెస్ ఇంటూ 9 ఇంచెస్ కాలం ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ 9 ఇంచెస్ ఇంటూ 9 ఇంచెస్ కాలం కి అంటే 9 ఇంచుల ఇంటూ 9 ఇంచుల కాలం కి సిమెంట్ ఎంత పడుతుంది, అదే విధంగా శాండ్ ఎంత పడుతుంది, అదే విధంగా అగ్రిగేట్ అంటే ఇక్కడ కంకర అని అర్థం. కంకరని టెక్నికల్ గా అగ్రిగేట్ అంటారనమాట. సో అగ్రిగేట్ ఎంత పడుతుంది, ఈ 9 ఇంచెస్ కాలంలో ఐరన్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఈ ఐరన్ 20 mm అదే 12 mm ఐరన్ ఒకటి, 10 mm ఐరన్ రాడ్ ఒకటి, 6 mm రాడ్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఎంత పడుతున్నాయి, అదేవిధంగా బైండింగ్ వైర్ ఎంత పడుతుంది, షట్టరింగ్ అండ్ రాడ్ బైండింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ కాంక్రీట్ వేస్తారు కదా ఈ పిల్లర్ లో, దీనికి ఎంత మేస్త్రి ఖర్చు ఎంత అవుతుంది, లేబర్ ఖర్చు ఎంత అవుతుంది అని టోటల్ గా ఎంత ఖర్చు అవుతుందో ఈ 9 ఇంచెస్ ఇంటూ 9 ఇంచెస్ పిల్లర్ కి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం సిమెంట్ ని మనం చూసుకున్నట్లయితే 6 బ్యాగులు అనేది పడుతుంది అనమాట, అంటే 6 బస్తాలు అనేది పడుతుంది. సో మనం 6 బస్తాలు అంటే ఒక్కొక్క బస్తా 400 చొప్పున చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ 6 బస్తాలకి 2400 అనేది అవుతుంది అనమాట, 2400. సో మనం నెక్స్ట్ శాండ్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఇసుక గురించి చూసుకున్నట్లయితే ఈ పిల్లర్ కి ఇసుక అనేది 492 kg అనేది పడుతుంది, దగ్గర 1/2 టన్ అనమాట. సో మా ఏరియాలో 1 టన్ను ఇసుక వచ్చేసరికి 1556 రూపాయలు అనేది పడుతుంది. సో 1/2 టన్నుకి 765 రూపాయలు అనేది ఖర్చు అయింది అనమాట. సో మనం అగ్రిగేట్ అంటే కంకర విషయానికి వచ్చినట్లయితే 955 kg అనేది పడుతుంది. సో దగ్గర 1 టన్ అనేది అవుతుంది. మా ఏరియాలో 1 టన్ కంకర వచ్చేసరికి 600 అనేది అవుతుంది. సో మనం 955 kgలకి ఎంత ఖర్చు అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే 573 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. సో అదేవిధంగా ఐరన్ అంటే ఇనుము గురించి మనం చూసుకున్నట్లయితే 12 mm రాడ్లు అనేది వాడడం జరిగింది. ఈ 12 mm రాడ్లు ఎన్ని కేజీలు పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 26 kg అనేది పడుతుంది, అంటే 96 ఫీట్లు అనమాట. సో 1 kg ఎంత అని మనం చూసుకున్నట్లయితే 55 రూపాయలు పర్ కేజీ అనేది వేయడం జరిగింది. సో 26 kgలకి ఎంత అని మనం చూసుకున్నట్లయితే 1430 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది 12 mm రాడ్స్కి. అదేవిధంగా 10 mm రాడ్స్ కూడా ఇక్కడ ఐరన్ యూజ్ చేయడం జరిగింది ఈ పిల్లర్లో. 10 mm రాడ్స్ ఎన్ని కేజీలు పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 6 kg అనేది పడుతుంది, 32 ఫీట్లు అనమాట మొత్తం. ఈ కేజీ ఐరన్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే సేమ్ అనమాట, 55 రూపాయలు. సో టోటల్గా 6 kgలకి ఎంత అని మనం చూసుకున్నట్లయితే 331 రూపాయలు అనేది పడుతుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ 6 mm రాడ్లు ఎంత పడుతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే 7 kg అనేది పడుతుంది అనమాట. సో టోటల్గా 107 ఫీట్లు అనేది పడుతుంది. సో రాడ్ కేజీ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 55 రూపాయలు అనమాట. సో టోటల్గా మనం ఎంత కాస్ట్ అని మనం చూసుకున్నట్లయితే 398 రూపాయలు అనేది కాస్ట్ అవుతుంది 6 mm రాడ్కి. అదేవిధంగా బైండింగ్ వైర్ విషయానికి వచ్చినట్లయితే బైండింగ్ వైర్కి 2 kg బైండింగ్ వైర్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఈ పిల్లర్ కట్టడానికి. సో టోటల్గా మనం 2 kg బైండింగ్ వైర్కి 55 రూపాయలు కేజీ చొప్పున వేసుకున్నట్లయితే 110 రూపాయలు అనేది అవుతుంది అనమాట. సో అదేవిధంగా మనం షట్టరింగ్కి రాడ్ బెండింగ్కి ఎంత తీసుకుంటారు వీళ్ళు అని మనం చూసుకున్నట్లయితే దగ్గర 1200 అనేది తీసుకోవడం జరిగింది ఈ ఒక పిల్లర్కి. సో అదేవిధంగా మనం ఈ పిల్లర్లో కాంక్రీట్ వేయడానికి మేస్త్రి లేబర్లు ఎంతమంది పడతారు, ఎంత కాస్ట్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే ఈ ఒక పిల్లర్కి 2400 అనేది ఈ ఒక పిల్లర్కి కాంక్రీట్ అనేది వేయడానికి, అదేవిధంగా గుంతలు తీయడానికి కూడా తీసుకున్నారనమాట. సో టోటల్గా గుంత తీయడానికి కాంక్రీట్ వేయడానికి 2400 అయితే అడగడం జరిగింది. సో టోటల్గా ఈ మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది మెటీరియల్కి మేస్త్రికి అని మనం చూసుకున్నట్లయితే 9607 రూపాయలు, అంటే దగ్గర 10,000 అనేది అవడం జరుగుతుంది. సో ఈ 9 ఇంచెస్ ఇంటూ 9 ఇంచెస్ కాలం అనేది 16 అడుగుల హైట్ అనమాట. ఈ 16 అడుగుల హైట్ ఎట్లా వచ్చిందంటే 6 అడుగులేమో ఫౌండేషన్లోకి వెళ్ళిపోతుంది, మిగతా 10 అడుగులేమో మన స్లాబ్ లెవెల్ ఫౌండేషన్ నుంచి పైకి అనమాట, ప్లింత్ బీమ్ నుంచి పైకి అనేది వస్తుంది అనమాట. సో టోటల్గా 16 ఫీట్ల 9 ఇంచెస్ ఇంటూ 9 ఇంచెస్ పిల్లర్ 9 ఇంచుల ఇంటూ 9 ఇంచుల పిల్లర్ 16 అడుగులు వేయడానికి 10,000 దగ్గర 10,000 అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ ఇంటికి ఎన్ని పిల్లర్లు అయితే పడుతున్నాయో ఇంటూ ఈ 10,000. సో సపోజ్ ఒక 8 పిల్లర్లు పడ్డాయి అనుకో మీ ఇంటికి, 8 పిల్లర్లు ఇంటూ 10,000 వేసుకుంటే 80,000 అనమాట, అంటే దగ్గర 80,000 అనేది మీ
ఇంటికి పిల్లర్లు వేయడానికి ఓన్లీ ఖర్చు అవుతుంది అనమాట. సో ఈ విధంగా లెక్క వేసుకున్నట్లయితే మీ ఇల్లు ఎంత అవుతుందో అనే ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.